ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ 5కి అయితే రావడం జరిగిందనమాట. రోజు సాయంత్రం 5 గంటలకి మనం ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్స్ చూస్తున్నాం కదా, ఓకేనా? సో లాస్ట్ 4 పేపర్స్ చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే మనం 5th పేపర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ చూడబోతున్నాం అనమాట. సో అందరూ ఒకసారి వాయిస్ క్లియర్ అయితే క్లియర్ అని ఒకసారి కామెంట్ చేయండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో వాయిస్ క్లియర్ ఉందా అండి? ఓకే. సో చూసుకోండి, మనకి రోజు ఈవినింగ్ 5 o'clockకి మనం మ్యాథ్స్ అయితే చూడబోతున్నాం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి. సో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీ అటెండెన్స్ ఇచ్చారా? అందరూ ఫాస్ట్గా ముందైతే మీ అటెండెన్స్ ఇచ్చేయండి అందరూ. అంటే వీడియోని ఒకసారి ఫాస్ట్గా అందరూ లైక్ చేసేయండి. ఇంక మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది అదర్ 2 యాంగిల్స్ దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ అని అడుగుతున్నారు. త్రిభుజం యొక్క ఒక కోణం ఇతర 2 కోణాల మొత్తానికి సమానంగా ఉంటే అప్పుడు త్రిభుజం ఏమవుతుంది అని అడుగుతున్నారు. అందరూ ఆన్సర్ చేయాలండి. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి. 100 మెంబర్స్ చూస్తున్నారు, జస్ట్ 31 లైక్స్ ఉన్నాయి. అందరూ ఒకసారి లైక్ అయితే చేయండి. ఫస్ట్ థింగ్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఆ లైక్. అదే మాకు చాలా బూస్ట్ ఇస్తుంది అనమాట. ఇంకా మంచి వీడియోస్ మనం తీసుకొని వస్తాం మన ఛానల్ నుంచి, ఓకేనా? ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఒక యాంగిల్ వచ్చేసి మిగతా 2 యాంగిల్స్ని కలిపితే ఒక యాంగిల్ వస్తుంది అంటున్నారు. సో ఇప్పుడు అంటే క్లియర్గా ఏమర్థం అవ్వాలి? ఈ యాంగిల్ సగము, ఈ 2 యాంగిల్స్ కలిపి సగం ఉండాలా? అంటే ఒకటి 90 degrees, ఇంకొక 2 యాంగిల్స్ కలిపితే 90 degrees, అంతేనా? ఎందుకు? ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత? 180 degrees కదా ఉండాలి. సో ఇది ఒక యాంగిల్ సగము, ఇంకొక 2 యాంగిల్ సగం అంటే ఆటోమేటిక్గా ఒకటి 90 degrees అవుతుంది. మిగతా 2 కలిపితే 90 degrees అవుతాయి. సో ఒక యాంగిల్ 90 degrees అయ్యింది అంటే అది ఏ ట్రయాంగిల్ అవుతుందండి? రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అవుతుంది, లంబకోణ త్రిభుజం అవుతుంది అని చెప్పచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేశారో చూద్దాం. ఫస్ట్ గేమ్ బాయ్ చెప్పారు, నెక్స్ట్ లక్కీ రామ్ చెప్పారు. వెరీ గుడ్. చాలామంది మిస్టేక్స్ కూడా ఆన్సర్ చేస్తున్నారు. కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయండి. క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ 2 నెంబర్స్ ఉన్నాయి, 2 సంఖ్యలు ఉన్నాయంట. 3:2 3:2 నిష్పత్తిలో ఉన్నాయంట. వాటి యొక్క ఎల్సిఎం ఇచ్చారు, హెచ్సిఎఫ్ కూడా ఇచ్చారు. అలా అయితే ఆ 2 నెంబర్స్లో గ్రేటర్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. చాలా ఈజీ కదా క్వశ్చన్, అవునా? ఎందుకు? ఇప్పుడు చూడండి, 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏవైనా 2 నెంబర్స్ ఉన్నాయండి. ఆ రెండిటికి హెచ్సిఎఫ్ అంటే అర్థం ఏంటి? ఆ రెండిటికి హెచ్సిఎఫ్ అంటే, హెచ్సిఎఫ్ పేరులోనే ఉంది కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో కామన్గా ఏది ఉంటే మొత్తాన్ని బయటికి తీసేస్తారు. రెండిట్లో కామన్గా ఉన్నదాన్ని, రెండిట్లోని కామన్గా ఉండాలి, దాన్ని తీసేస్తే అదే హెచ్సిఎఫ్ అవుతుంది. అదే 4 అయింది. సో ఇప్పుడు వాటి రేషియో కూడా ఇచ్చాడు 3:2 అని, 3:2 అని. ఇప్పుడు ఇంకేమైనా డివైడ్ చేయగలం? ఇంకేమైనా కామన్గా ఉందా? 3కి 2కి ఏం కామన్గా లేదు కదా. సో అంటే క్లియర్గా హెచ్సిఎఫ్నే బయటికి తీశారు. 3:2 ఇక్కడ రేషియో ఇచ్చారంటే ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు మనం? హెచ్సిఎఫ్నే క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే అదే కదా కామన్గా ఉంది రెండిటికి. సో అంటే ఆ నెంబర్స్ ఏమవుతాయి? 4 × 3 12, 4 × 2 8 అవుతాయి అనమాట. నెంబర్స్ 12 and 8 అవుతాయి. సో ఏది పెద్దది? ఆ 2 సంఖ్యల్లో పెద్దది ఏది అన్నారు? పెద్దది 12 అవుతుంది. సో అసలు ఇక్కడ హెచ్సిఎఫ్ ఎల్సిఎంతో మనకు అసలు పనే లేదు, కేవలం హెచ్సిఎఫ్తో మనం ఆన్సర్ చెప్పొచ్చు అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ట్వెల్వ్ అని ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరో చూద్దాం. ఫస్ట్ ప్రీతి చెప్పారు, నెక్స్ట్ రోహిణి చెప్పారు. వెరీ గుడ్.
వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఇచ్చారండి. క్యూబ్ యొక్క ఘన పరిమాణం ఇచ్చారు. ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ అడుగుతున్నారు. క్యూబ్ యొక్క అంచు ఎంత అంటున్నారు. ఎడ్జ్. ఓకేనా? ఇప్పుడు క్యూబ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అన్నీ కూడా ఈ వీటినే ఎడ్జెస్ అంటున్నాం. ఇవన్నీ కూడా ఏంటి? సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో వాల్యూమ్ ఎంత? వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఏ క్యూబ్ ఫార్ములా, అంతేనా? సో ఏ క్యూబ్ అనేది 729కి ఈక్వల్ అయితే ఏ ఎంత? దేని క్యూబ్ అండి? 729. 9 క్యూబ్ కదా, సింపుల్. 9 సెంటీమీటర్స్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో చూస్తాను నేను 4th క్వశ్చన్ని. 9 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది వాసులు అండ్ నెక్స్ట్ శ్రావణి అండి. వెరీ గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అందరూ ఆన్సర్ చేయండి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నా చూసుకోండి. 7.4444 అలా వెళ్తుంది అనమాట. సో ఆన్ 3.77777 అలా వెళ్తుంది. -2.55555 సో ఆన్. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇలా చూడండి, ఈ రికరింగ్ డెసిమల్స్ ఎప్పుడైతే మనకు కనిపిస్తున్నాయో దాన్ని ఈజీగా మనం ఎలా సాల్వ్ చేసుకుంటాము? ఎలా సాల్వ్ చేస్తాము? 7.4444 అలా వెళ్తుందని ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అని అనుకుంటానండి. నార్మల్గా అయితే షార్ట్ వేలో చేయొచ్చు, బట్ స్టిల్ మీకు అర్థం అవ్వడానికి నేను ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న 4ని క్యాన్సిల్ చేయాలి ఏదో ఒకలాగా. ఇప్పుడు ఏ ఇంటూ 10 చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డెసిమల్ పాయింట్ పక్కకు మూవ్ అవుతుంది. అంటే 10Aకి అనుకుంటున్నాను. 10A ఏమవుతుంది? 74.4444 అలా వెళ్తుంది, అంతేనా? సో నేను ఎందుకు చేశాను 10తో మల్టిప్లికేషన్ చేయడం వల్ల? ఇక్కడ కూడా డెసిమల్ పాయింట్ తర్వాత 4లు ఉన్నాయి, ఇక్కడ కూడా 4లు ఉన్నాయి. ఇప్పుడు ఇందులోంచి తీసాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి రికరింగ్ డెసిమల్ కాస్త ఫ్రాక్షన్లోకి మారిపోతుంది. అంటే 74 - 7 ఎంత? 67. 10A - A ఎంత? 9A = 67. అంటే A = 67/9 అవుతుంది. ఓకేనా? సో ఇలా మనం ఆటోమేటిక్గా అంటే షార్టర్ వేలో ఎలా చేయొచ్చు అంటే, ఒకటే కదా రిపీట్ అవుతుంది. ఒకటే రిపీట్ అయితే కిందన 9 వేసుకుంటామండి. తర్వాత ఏం చేయాలి? 74 - 7 వేసుకోవాలి. ఏం చేసుకోవాలి? 74 - 7. అలాగే ఇప్పుడు దీన్ని ఏమని రాసుకుంటాం? కిందన డినామినేటర్లో 9 వేసుకుంటామండి. ఇదేంటి? 37 - 3. 37 - 3. అలాగే ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, -2.55 కదా, కిందన 9 వేసుకుంటాం. ఇక్కడ ఏం వేస్తాం? 25 - 2. ఓకేనా? రికరింగ్ డెసిమల్ని మనం ఫ్రాక్షన్లోకి మార్చాము. సో ఇంకేముంది? ఎల్సిఎం 9 ఉంది. ఆటోమేటిక్గా ఈ -7 -3 ఇదేమో మైనస్ ఆఫ్ చూసుకోండి, -23 అవుతుంది ఇది. ఓకేనా? 74 - 7 అంత. సరే, ఇక్కడే మైనస్ వేస్తాను. 67. 37 నుంచి 3 తీయండి, 34. మైనస్ ఇదంతా 23. అంటే 34 - 23 11. 11 + 67 78 అయింది. 78/9 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 78/9 ఆప్షన్ 1 ఎవరు చెప్పారు? గోవింద స్వామి గారు ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ మనోహర్ చెప్పారు. గుడ్. వీడియోని అందరూ ఒకసారి లైక్ చేయండి. 180 మెంబర్స్ చూస్తున్నారు, జస్ట్ 80 లైక్స్ మాత్రమే ఉన్నాయి. లైక్ చేస్తే ఏమైనా పోతుందండి మనకి? ఏం పోదు కదా. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఇంకా ఎక్కువ, ఇంకా మంచి వీడియోస్తో మనం వస్తాం ఖచ్చితంగా. ఓకేనా? సో ఆ సపోర్ట్ అనేది మీ సైడ్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందుకనే మళ్ళీ చెప్తున్నాను నేను. సరే, ఇక్కడ ఏమంటున్నారు? ఒక ట్రైన్ వచ్చేసి 54 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందంట. 90 మీటర్లు ఉన్న ఒక పొడవున్న ఒక ప్లాట్ఫామ్ని 60 సెకండ్లో దాటిందంట, 60 సెకండ్స్లో దాటిందంట. అలా అయితే ఒక ఎలక్ట్రిక్ పోల్ని
ఎంత టైంలో దాటుతుంది అని అడుగుతున్నారు. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీటర్స్ ఇచ్చారు, ఇది సెకండ్స్ ఇచ్చారు, కానీ దాని స్పీడ్ ఏమో 54 కిలోమీటర్ పర్ హవర్ అన్నారు. 54 కిలోమీటర్ పర్ హవర్. సో దీన్ని ఏం చేస్తాం, మీటర్ పర్ సెకండ్కి మారుద్దాం. సో 54 ఇంటూ 5/18. సో 18 1s 18 3s అంటే 3 ఇంటూ 5 15 మీటర్ పర్ సెకండ్. సో క్లియర్గా దీని స్పీడ్ వచ్చిందండి 15 మీటర్ పర్ సెకండ్. ట్రైన్ యొక్క స్పీడ్ 60 సెకండ్స్ పట్టిందంట. ఇప్పుడు 60 సెకండ్స్ పట్టింది దేనికి, ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి. అంటే ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడం అంటే ఆ ట్రైన్ యొక్క లెంత్తో పాటు ఆ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ కూడా, అంతేనా, ప్లాట్ఫామ్ యొక్క లెంత్ కూడా రెండు కలిపి క్రాస్ చేసింది. సో క్లియర్గా తెలుసు ఈ ప్లాట్ఫామ్ లెంత్ని క్రాస్ చేయడం, ఓన్లీ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి అయితే ఎంత టైం పట్టుండేది, దీనికి 6 సెకండ్స్ కదా పట్టుండేది, అంతేనా. కానీ ట్రైన్ లెంత్ కూడా ఉంది కాబట్టి 60 సెకండ్స్ పట్టింది. అంటే ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు, ట్రైన్ లెంత్ 54 సెకండ్స్లో క్రాస్ చేస్తుందని చెప్పొచ్చా, అంతేనా. సో ఎందుకు ఎలక్ట్రిక్ పోల్ అంటే మనిషినన్నా ఎలక్ట్రిక్ పోల్నన్నా ఒక స్తంభాన్నన్నా ఏదైనా సరే దాని లెంత్ని అది క్రాస్ చేయడమే. సో అది 54 సెకండ్స్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమంటున్నారు, అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నారు. సో 54 అని ఆన్సర్ ఇచ్చింది ఫస్ట్ ప్రీతి చెప్పారు, ఆప్షన్ 1. ఓకే, మీరు ఆప్షన్ 1 ఆన్సర్ ఇస్తే మనకి ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నారో తెలియదండి మనకి. 4 డౌట్. ఓకే, 54 అని చాలామంది అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, 48 అని కొంతమంది రాంగ్ ఆన్సర్ కూడా ఇచ్చారు. ఒక డౌట్ ఉంది, లాస్ట్లో అడగండి షూర్. అప్రాక్సిమేట్ వాల్యూ అడిగారండి. ఎప్పుడైతే అప్రాక్సిమేట్ వాల్యూ అడిగారో మనం అప్పుడు ఏంటి, స్క్వేర్ రూట్ 142 అంటే మనం ఏం తీసుకుంటాం, అప్రాక్సిమేట్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 144 కదా, పక్కనే ఉంది కదా 2 పెంచితే, సో అది తీసుకుంటాం. సో ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, 12 అవుతుంది. 52 డివైడెడ్ బై 26 అంటే ఇది 2 ఇంటూ 5 అంటే ఇది 10 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 80 అంటే అప్రాక్సిమేట్ వాల్యూ అన్నారు కాబట్టి 81 తీసుకుంటాం. అంటే స్క్వేర్ రూట్ 81 ఎంత, 9. బ్రాకెట్ ఇది మొత్తం బ్రాకెట్ ఉండి ఇంటూ 2 ఉంది. సో 10 మైనస్ 9 1 ప్లస్ 12 13 ఇంటూ 2 26. ఓకేనా, ఈజీ క్వశ్చన్ కదా, 26 ఆన్సర్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 26 అని ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేశారో చూద్దాం. కవిత ఫస్ట్ ఆన్సర్ చేశారు, నెక్స్ట్ వచ్చేసి వాసులు ఆన్సర్ చేయడం జరిగింది. వెరీ గుడ్. ఎవ్రీబడి అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, చూస్తే ఏమీ రాదు, ట్రై చేయండి, ఆన్సర్ చేయండి. ఓకేనా, కొంచెం లేట్ అయినా పర్లేదు, బట్ స్టిల్ ఆన్సర్ చేయండి, టైం ఇస్తున్నాను కదా ఆల్రెడీ. సో ఒక విషయం నేను ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 4 అని ఇలా ఉందనుకోండి. ఒక డివిజన్ తర్వాత మళ్ళీ డివిజన్స్ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఏమవుతాయి, మల్టిప్లికేషన్స్ కింద మారుతాయి. అంటే 5/2 ఇంటూ 3 ఇంటూ 4 అయిపోద్ది అనమాట. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలానే ఇక్కడ చూసుకుంటే 444 కదా, ఇది 444. ఇక డివైడెడ్ బై 2 వచ్చాయి అంటే ఆటోమేటిక్ ఏం చెప్పాను, ఒక డివైడెడ్ బై తీసుకొని మిగతా 2 కింద డినామినేటర్లోకి వెళ్ళి మల్టిప్లై అవుతాయి. 15.998 అంటే 16, 37.02 అంటే 37, తర్వాత ఏముంది ఇంటూ 11.99 అంటే 12 ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం. 37 1s 37 2 74, 16 ఉంది, 2 4లు ఉన్నాయి కదా, ఈ 2 4లు ఇందులో క్యాన్సిల్ చేసుకుంటే 2 3లు మిగులుతాయి. సో 3 ఇంటూ 3 అంటే 9 వచ్చింది ఆన్సర్. ఆప్షన్ 3 9 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ 9 అని చెప్పింది అనిల్ కుమార్ అండ్ నెక్స్ట్ దశరథ్ చావన్. వెరీ గుడ్.
వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. గుడ్. 8th క్వశ్చన్ చూడగానే చాలా ఈజీ క్వశ్చన్ కదా, ఏముంది, ఏం లేదు ఇందులో. ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. బోర్డ్ మాస్ తెలుసు కదా అందరికీ, BODMAS. ఫస్ట్ బ్రాకెట్ చేయాలి, నెక్స్ట్ ఆఫ్, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ డివిజన్ చేయాలి. 16కి ఎన్ని టైమ్స్, 9 టైమ్స్. సో 9 × 3 27. సో 143లోంచి 27ని తీసి 1 కూడా తీయాలి, అంటే టోటల్ 28 తీసేయాలి. 28 తీసేస్తే 115 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. 115 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది కవిత అండ్ నెక్స్ట్ విరాట్. వెరీ గుడ్. సో క్వశ్చన్ ఏం చెప్తున్నారు, ఒక కొడుకు ప్రస్తుత వయసు అతని తల్లి వయసుకి 2/5 వంతు అంట, 2/5 పార్ట్ అంట వాళ్ళ మదర్స్ ఏజ్కి, సన్ ఏజ్. 5 సంవత్సరాల తర్వాత సగం అవుతుందంట వాళ్ళ మదర్ ఏజ్లో. ఓకేనా? అలా అయితే ప్రెజెంట్ హౌ ఓల్డ్ ఈజ్ హిస్ మదర్ అట్ ప్రెజెంట్, ప్రస్తుత తల్లి వయస్సు ఎంత అని అడుగుతున్నారండి. సో క్లియర్గా చూసుకోండి, ఫస్ట్ ఏం చెప్తున్నారు, 2/5 పార్ట్ అన్నారు. 2/5 వంతు అంటే అర్థం ఏంటి, 5 వంతులు మదర్ ఏజ్ అయితే 2 వంతులు మాత్రమే కొడుకు ఏజ్. అంటే రేషియో 5:2 అని చెప్పొచ్చా? అంతేనా? సో 5:2 అయింది. ఏంటి ఇక్కడ, మదర్ ఏజ్, ఇదేమో సన్ ఏజ్. ఇప్పుడు ఏం జరిగిందంటే 5 years తర్వాత ఏజ్ వచ్చేసి హాఫ్ ది మదర్ ఆఫ్ ఏజ్ అయిపోయింది అన్నారు. అంటే మదర్ ఏజ్ 2 ఉంటే కొడుకు ఏజ్ అంతా 1 ఉంటుంది. 2:1 రేషియోలో ఉంది, హాఫ్ కాబట్టి 1:2లో ఉంటుంది కదా, అంతేనా? అంటే 2:1, ఎందుకంటే ఇటు మదర్ ఉన్నారు, ఇటు మదర్ వేసాం, ఇటు సన్ వేసాం, కాబట్టి 2:1 అయింది. సరే, ఇప్పుడు ఏంటి, ఇది 5 years తర్వాత ఏజ్ కదా ఇది, అంటే ఇక్కడ ఎంత పెరగాలి, 5 పెరగాలి, కానీ ఇక్కడ ఏమైంది, తగ్గింది, ఇక్కడ తగ్గింది. సో దానికి ఏం చేస్తామంటే ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటాం. డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 3, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1 మాత్రమే ఉంది. సో ఆ డిఫరెన్స్ 3ని మనం దీంతో మల్టిప్లై చేస్తాం, ఈ 1తో దీన్ని మల్టిప్లై చేస్తాం. సో 3తో 2:1 మల్టిప్లై చేస్తే 6:3 అవుతుంది అనమాట. ఇప్పుడు కొత్త రేషియోస్ ఏమొచ్చాయి, 5:2 అలాగే 6:3 వచ్చాయి. ఇక్కడ 1 పెరిగింది, ఇక్కడ 1 యూనిట్ పెరిగింది. సరిపోయిందా? ఎందుకంటే 5 years తర్వాత ఏజ్ సన్కి 5 years పెరుగుతుంది, మదర్కి 5 years పెరుగుతుంది. సో అందుకని సేమ్ పెరగాలన్నమాట. సో సేమ్ పెరిగేలా మనం ఇక్కడ చేసాం, అందుకే డిఫరెన్స్తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా సేమ్ పెరుగుతుంది. సో సేమ్ ఎంత పెరిగింది, 1 యూనిట్ పెరిగింది. సో ఆ 1 యూనిట్ 5 yearsకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో ఆటోమేటిక్గా ప్రెజెంట్ మదర్ ఏజ్ అన్నారు, ప్రెజెంట్ మదర్ ఏజ్ 5 units కదా. సో 5 × 5 అంటే 25 years అయిందనమాట. ఓకేనా? 25 years అవుతుంది. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 25 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు? 8th మళ్ళీ చెప్పండి అంటున్నారు, లాస్ట్లో చెప్తానండి తప్పకుండా. ఫస్ట్ శ్రీకృష్ణ ఆన్సర్ చేశారు 25 అని, నెక్స్ట్ చంద్రశేఖర్ ఆన్సర్ చేశారు. గుడ్. 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమన్నా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్లోజ్డ్ క్యూబ్ ఇచ్చారు. టోటల్ సర్ఫేస్ ఏరియా, మొత్తం ఉపరితల వైశాల్యం. ఫార్ములా ఏంటి, 6a². ఆ ఏ అనేది ఏంటి, ఆ ఎడ్జ్. ఓకేనా? సో అప్పుడు ఆ ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు, ఆ అంచు పొడవు ఎంత అంటున్నారు. ఈ 6a² దేనికి ఈక్వల్ అవుతుంది, 1014కి ఈక్వల్ అవుతుంది. ఇంకేముంది, a² 6తో డివైడ్ చేయండి. 6 1s are 6, 41 వచ్చింది. 6 6s are 36.
54 వచ్చింది. 6 9s are 54. సో ఏ స్క్వేర్ 69 అయితే ఏ ఎంత అవుతుంది? 13 అవుతుంది. సో ఏ 13 సెంటీమీటర్స్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 13 అండ్ ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేశారు చూద్దాం. సే అగైన్ అంటున్నారు. లాస్ట్లో చెప్పండి, నేను ఆ క్వశ్చన్ ఖచ్చితంగా ఏ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనా? గోవింద స్వామి ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ ప్రీతి చెప్పారు. గుడ్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు? రాజు వచ్చేసి 14,000 రూపాయలు పెట్టుబడి పెట్టారంటండి. సంవత్సరం చక్రవడ్డీ అంట, చక్రవడ్డీకి పెట్టారంట 1 ఇయర్. కానీ ఇదేంటి? కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, అర్ధ సంవత్సరానికి ఇది సమ్మేళనం అవుతుందంట. అలా అయితే ఎంత వస్తుంది అతనికి అని అడుగుతున్నారు. ఇప్పుడు నార్మల్గా 10% అయ్యి ఉంటే ఎంత వచ్చి ఉండేది? 14,000లోని 10% అయ్యి ఉంటే 1,400 వచ్చి ఉండేది, అవునా? కానీ ఇది హాఫ్ ఇయర్కి, అర్ధ సంవత్సరానికి సమ్మేళనం వల్ల ఈ 1,400 కంటే కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ అసలు ఆప్షన్స్ చూడండి, ఇవన్నీ కూడా 14,000కి 1,400 కలిపితే 15,400 సంథింగ్ ఉండాలి. కానీ ఇక్కడ అన్నీ కూడా తక్కువ ఉన్నాయి. సో క్లియర్గా ఆప్షన్ 4 ఆన్సర్ అని పెట్టేయచ్చు నార్మల్గా చూసి. బట్ స్టిల్ సరే, ఇది ఎలా చేయాలి? ఒకవేళ ఇవి కూడా దగ్గరగా ఉండుంటే అప్పుడు చేయాలి కదా మనం. అది కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. 14,000 ఉంది, హాఫ్ ఇయర్ అన్నారు, హాఫ్ ఇయర్కి సమ్మేళనం అన్నారు, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు. సో అంటే ఫుల్ 1 ఇయర్కి 1,400 కదా, అంటే సగం హాఫ్ ఇయర్కి ఏమవుతుంది? ఫస్ట్ 6 మంత్స్కి 700 అవుతుంది. నెక్స్ట్ 6 మంత్స్ కూడా 700తో పాటు ఈ 700 మీద వచ్చిన ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత వస్తుంది? ఇయర్కి 10%. సో హాఫ్ ఇయర్కి 5% వస్తుంది. సో 5% అంటే ఎంత? 700 మీద 5% అంటే 35. సో 1,435 వస్తుంది. సో 1400కి 14,000కి 1,435 కలపండి, 15,435 అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ ప్రీతి ఆన్సర్ చేశారు, నెక్స్ట్ మ్యూజిక్ వాళ్ళు ఆన్సర్ చేశారు. గుడ్. ఇందాకల క్వశ్చన్ యాక్చువల్లీ ఏంటి, మనం ఆప్షన్స్ని చూసి ఇలా టిక్ పెట్టేయచ్చు. ఓకేనా? సరే, ఇక్కడ ఏంటి? చాలా సింపుల్ క్వశ్చన్ కదా. ఏమన్నారు? బాయ్స్ గర్ల్స్ రేషియో ఇచ్చారు 7:9 అంట. బాలికలు అబ్బాయిలు బాలికలు నిష్పత్తి ఇచ్చారు. బాలికలు 189 మంది ఉంటే అబ్బాయిలు ఎంతమంది అంట? 7:9 అంటే ఇది 7 భాగాలు అయితే వీళ్ళు 9 భాగాలు. బాలురు 7 భాగాలు అయితే బాలికలు 9 భాగాలు. సో ఆ 9 భాగాలు 189కి ఈక్వల్ అయితే ఒక భాగం 21 అవుతుంది, అంతేనా? 9 2s 18, 9 1s 9. సో ఇది కూడా మనం ఎంత అవుతుంది? ఇంటూ 21 చేస్తే 7 1 7, 7 2s 14 అంటే 147 అవుతుంది. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 147 ఫస్ట్ మ్యూజిక్ వరల్డ్, నెక్స్ట్ వినయ్ చార్లీ చెప్పారు. వెరీ గుడ్. ఈ క్వశ్చన్ కూడా చూడండి. యాక్చువల్లీ వీళ్ళు నాకు తెలిసినంత వరకు A² + B² ఇద్దాం అనుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ A+B² అడిగారు ఇక్కడ. A+B తెలుసు, A+B² ఇంకేముందండి? 25², 625 ఎవరైనా చెప్పేస్తారు కదా. సరే, అది ఎవరైనా చెప్పేస్తారు కాబట్టి మీరు ఇప్పుడు A² + B² ఎంతో చెప్పండి. A² + B² ఎంత? A+B² ఓకే, అర్థమైపోయింది, 625 అని. బట్ ఇప్పుడు A² + B² ఎంతో ఫాస్ట్గా చెప్పాలి. ఏం చేస్తాం? దీన్ని స్క్వేర్ చేస్తాం, దీన్ని కూడా స్క్వేర్ చేస్తాం. సో అప్పుడు ఇది స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఆ రెండింటిని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 625 169 కలిపితే 794 అవుద్ది. కానీ అదేంటి? 2 × 2A², A² B² ఉంటుంది కదా.
సో 2 కామన్ తీస్తే a² + b² = 794 అవుతుంది. అప్పుడు a² + b² ఎంత అవుతుంది? 794/2 అంటే ఎంత? 39,397 అవుతుంది అనమాట. ఓకేనా? గుడ్. చాలామంది 397 కూడా ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూడండి, యాక్చువల్లీ ఇందాక క్వశ్చన్ అసలు a+b ఇచ్చారు, a+b² అడిగారు. కొంతమంది దీన్ని కూడా చూసి దీంతో కూడా ఇంకా ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు అని దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తారు ఎగ్జామ్లో. బట్ చూసారా, అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో చూసుకోవాలి, అలాగా అంత సింపుల్గా ఉన్నప్పుడు అది మనం క్లియర్గా మనం దాన్ని గమనించాలి. ఓకేనా? 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఇక్కడ ఏం చెప్పారు? sin θ cos θ అని ఇచ్చారు. ఓకేనా? చూసుకోవాలి దీనికి ఏం అర్థం ఉంది, మనకేమైనా ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 1 - 2 sin θ cos θ ప్లస్ √1 + 2 sin θ cos θ / 2 tan θ ఉంది. ఇప్పుడు ఈ రూట్ చూసిన వెంటనే మనం ఈ రూట్లోంచి బయటికి రావాలి అన్న ఐడియా రావాలి కదా. అవునా? రావాలి. బాగా అబ్జర్వ్ చేస్తే ఏం చేయొచ్చు అని చూస్తే ఇప్పుడు మనకి a² - 2ab + b² గుర్తు రావాలా వద్దా? ఎందుకు? ఈ 1ని మనం sin² θ + cos² θ కింద రాసుకోవచ్చు కదా. అవునా? అలాగే ఈ 1ని కూడా రాసుకోవచ్చు కదా, sin² θ + cos² θ అని. అప్పుడు a² + b² - 2ab అవుతుంది. ఇది a² + b² + 2ab అవుతుంది. సో అప్పుడు ఇదేమవుతుంది? a - b² అవుతుంది. అంటే sin θ - cos θ² అవుతుంది. దానికి స్క్వేర్ రూట్. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. చూసుకోండి, ఇక్కడ sin θ - cos θ ఎందుకు బయటికి తీసుకొచ్చాను. అలాగే సేమ్ ఆపోజిట్లో cos θ - sin θ అని కూడా అనుకోవచ్చు కదా. కానీ ఇక్కడ sin θ > cos θ అని ఇచ్చారు కాబట్టి బయటికి పాజిటివ్ వాల్యూ తీస్తాం కాబట్టి మనం రూట్కి, అందుకని sin θ - cos θ అని తీసుకున్నాం. ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? sin θ + cos θ ఉంటుంది డివైడెడ్ బై 2 tan θ. ఇక్కడ ఏంటి? -cos θ + cos θ క్యాన్సిల్. sin θ + sin θ అంటే 2 sin θ బై 2 tan θ, 2 క్యాన్సిల్. సో sin θ బై tan θ అంటే sin θ బై cos θ. సో sin θ క్యాన్సిల్ అయిపోతే cos θ పైకి వెళ్ళి cos θ మాత్రమే ఉంటుంది. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? 14th టాపిక్ కావాలంటున్నారు. తప్పకుండా అండి, కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా మనం ట్రిగ్నోమెట్రీ కూడా చూద్దాం. సో కాస్ అని ఫస్ట్ ఆన్సర్ ఎవరిచ్చారు? కాస్ అని నాకు ఎక్కడ కనిపించట్లేదే. శ్రీకాంత్ ఇచ్చారు కరెక్ట్గా. కేశవ్ ఇచ్చారు. గుడ్. 10th క్వశ్చన్లో సిఎస్ఏ ఏరియా ఫార్ములా 4a² కదా బ్రో. 10th క్వశ్చన్లో టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నారండి. క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి. క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. మీ దగ్గర ఏమైనా ఒక చిన్న డైస్ ఉంటే చూడండి, 6 ఫేసెస్ ఉంటాయి కదా. మొత్తం కౌంట్ చేయండి, మొత్తం ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఒక రూమ్ తీసుకోండి, అది కూడా క్యూబ్ లాగే ఉంటుంది. అప్ డౌను, అలాగే 4 వాల్స్, టోటల్ 6 అనమాట. ఓకేనా? ఇది చాలా సింపుల్ కదా. మోడ్ అంటే ఎక్కువసార్లు రిపీట్ అయ్యింది. అవునా? సో 27 అనేది 2 టైమ్స్ మనకు రిపీట్ అయింది. సో ఆటోమేటిక్గా 27 మోడ్ అవుతుంది. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మనం లాస్ట్ 4 పేపర్స్ చూసుకున్న దానికంటే ఇది కొంచెం ఈజీగా ఎక్కడో కనిపిస్తుంది మనకి. కర్వ్డ్ సర్ఫేసెస్ 4a². క్యూబ్కి కర్వ్డ్ సర్ఫేస్ ఎక్కడ ఉంటుందండి? తెలుగులో రాంగ్ ఇచ్చారు సార్ 10th వన్. క్యూబ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం
మొత్తం ఉపరితల వైశాల్యం మొత్తం అన్నారు కదా. ఓకే, 16th క్వశ్చన్ చూడండి. ఏమన్నారు? ఒక లీటర్ పెట్రోల్కి 25 కిలోమీటర్లు వెళ్తారంటండి. 5.5 లీటర్ పెట్రోల్కి ఎంత దూరంలో కార్ ఆగుతుంది అంటున్నారు. సో అంటే క్వశ్చన్ ఏంటి? 5.5 లీటర్లకి ఎంత వెళ్తుందని అడుగుతున్నారు. అంతేనా? 5 లీటర్లకి 5 × 25 125, ఇంకో 6 లీటర్కి ఇంకొక 12.5 అంటే 137.5. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, అవునా? సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 137.5 అని ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేశారు చూద్దాం. ఫస్ట్ విరాట్ చెప్పారు, నెక్స్ట్ సాయి తేజ గుప్తా చెప్పారు. వెరీ గుడ్. టోటల్ సర్ఫేస్ ఏరియా మీన్స్ సంపూర్ణ తల వైశాల్యం. ఓకే ఓకే, ఇక్కడ మనకి సంపూర్ణ తల వైశాల్యం అని రావాలండి. ఓకేనా? సంపూర్ణ తల వైశాల్యం అని రావాలి. సెవెంటీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏంటి ఇక్కడ క్లియర్గా చూస్తే, ఇక్కడ మీరు చూస్తే x² టర్మ్ అనేది లేదు. క్లియర్గా ఈ 2 క్యాన్సిల్ చేస్తుంది, 2 క్యాన్సిల్ అయ్యి 2 క్యాన్సిల్ అయిపోతే 3x² వస్తుంది. ఇక్కడ -3x² ఉంది, సో అది క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా x టర్మ్ చూడండి, 2 × -24 అంటే -48x, 2 × 12 అంటే 24, 3 × 4 అంటే -12x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, 3 × 13 39. సో -48x -12x రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం అంటే -60x. 24ని 39ని కలపండి, ఎంత అయింది? 63 అయింది. సో -60x + 63 అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? ఓకే అండి హిమంత్ గారు, మనం నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా ఈ టాపిక్స్ని కవర్ చేద్దాం. సో 18th క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. -60x + 63 అని ఫస్ట్ విరాట్ ఫస్ట్ అయితే ఆన్సర్ చేశారు. ఆప్షన్ వైజ్ చూసుకుంటే భవానీ, నరేష్, ప్రవీణ్, గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమంటున్నారు? x:y రేషియో కనుక్కోమంటున్నారు. ఆల్రెడీ మనం ఈ మోడల్లో ప్రీవియస్ పేపర్స్ లాస్ట్ వీడియోస్లో 4 వీడియోస్లోనే చూసాం యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్స్. ఇక్కడ x ఏమవుతుంది? సింపుల్గా ఇంకా డైరెక్ట్గా అర్థమైపోతుంది, √12 × 27 అవుతుంది. అంతేనా? సో అంటే x ఎంత అవుతుంది? 3 × 9, 3 × 27 అంటే 81 అయిపోతుంది, అంటే 9 వచ్చింది. సో ఇది ఒక 2 వస్తుంది. సో ఇది 18 అయింది. అలాగే ఇక్కడ y = దీనికి స్క్వేర్ రూట్ 5 × 6 30. సో x:y అన్నారు. సో 18:30. 6 టేబుల్లో పోతుందా? 6 3s 6 5s అంటే 3:5. ఓకేనా? సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 3:5 అని ఫస్ట్ మహేశ్వరరావు గారు అండ్ నెక్స్ట్ వినయ్ చార్లీ చెప్పారండి. గుడ్. చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. ఎందుకు? ఈజీ క్వశ్చన్స్ని మనం మిస్టేక్స్ చేయకూడదు. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒక్కసారి ఫాస్ట్గా అందరూ వీడియోని లైక్ చేయండి. ఓకే, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, దాని రూట్స్ మూలాలు అడుగుతున్నారు. తెలుగులో మూలాలే కదండి. సో రూట్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఉందండి. x² 2x² - x - 3 = 0. x² కోఎఫిషియంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇంటూ కాన్స్టెంట్ 2 × -3 -6ని మనం రాసుకోవాలి. ఎలాగా? -1 వచ్చేలాగా. ఎందుకంటే ఇక్కడ x కోఎఫిషియంట్ లేదు కదా, అంటే 1 కింద తీసుకుంటాం. -1 వచ్చేలాగా అంటే -3 2 -3 × 2 -6 అయింది. యాడ్ చేస్తే -1 వచ్చింది. సరిపోయిందా? అప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం? రూట్స్ని సైన్స్ మార్చాలని చెప్పాను. 3 ఇదేమో -2 చేయాలని చెప్పాను. కానీ దాంతోపాటు x² కోఎఫిషియంట్ ఉంటే దాంతో డివైడ్ చెయ్యాలి. ఇది కూడా చేయాలండి. అంటే -1 3/2 రూట్స్ అవుతాయి. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. -1 3/2 అని ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు?
ఆప్షన్స్ ఇచ్చారా మీరు? గోవింద స్వామి ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ మ్యూజిక్ వరల్డ్. గుడ్. క్వశ్చన్ చెప్పండి. ఆదిత్య బాట్ ఏ ఫ్లాట్ 5,50,000 పెట్టి కొన్నారంట. పెయింటింగ్లు రిపేర్ల కోసం ఒక 25,000 ఖర్చు అయిందంట. కానీ 5,37,625కి అమ్మేశారంట. అలా అయితే నష్టం శాతం ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు అతను మొత్తం ఎంత ఖర్చు అయింది? 5,50,000 + 25 అంటే 5,75,000 అయ్యిందండి. కానీ అతను ఎంతకు అమ్మేశారు? 5,37,625కి అమ్మారు. అంటే ఎంత తేడా ఎంత ఉందండి? 37కి ఇంకో 37 కలిపితే 74 అవుతుంది కదా, ఇంకో 375 అంటే 37,375 లాస్కి అమ్మేశారు. ఇది ఎంత పర్సెంట్ ఇందులో? దానికి మనం సింపుల్గా ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినా సరే మనకి అర్థం అవుతుందండి. ఏంటి? 1% ఎంత? 5,750. ఆప్షన్స్ కూడా చూసుకోండి ఒకసారి. 1% 5,750 కదా. 5 అయితే 5% అంటే 5 5s 25. ఇక్కడ 5 7s 35, 5 5s 25 అంటే జస్ట్ ఇంకా 28 దగ్గరే ఉంది. కానీ ఇక్కడ 37,000 ఉంది. సో 6తో చూడండి, 6 5s 30, 6 7s 42 అంటే దగ్గరికి వచ్చింది, 34,000కి వచ్చింది. 6%. అవునా? ఇంకో 0.5%కి ఖచ్చితంగా 37 కలిపోద్ది, అంతేనా? ఎందుకంటే 7తో చూసుకుంటే 7 5s 35, 7 7s 49, 7 5s 35. 7%, మనకి 39,000కి వెళ్ళిపోయింది. సో క్లియర్గా అంటే పూర్తిగా సాల్వ్ చేయకుండానే మనం ఆన్సర్ చేయొచ్చు. ఇలాగా కూర్చొని పర్సంటేజ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని నెమ్మదిగా క్యాన్సిల్ చేసుకొని అవన్నీ మనం చేయకూడదు. ఎంత తొందరగా వీలుంటే అంత ఫాస్ట్గా మనం చేయడానికి ట్రై చేయాలి క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకేనా? సో 6.5 అని ఫస్ట్ ఎవరు చెప్పారో చూద్దాం. 6.5% అని ఫస్ట్ బాలరాజు చెప్పారు. నెక్స్ట్ వెంకట సాయి చెప్పారు. వెరీ గుడ్. ఆర్ఆర్బి ఏఎల్పి రిజల్ట్ ఎప్పుడు? ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదండి రిజల్ట్ గురించి అయితే. ఓకే, 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 2 ట్రైన్స్ ఉన్నాయంట, వాటి లెన్స్ ఇచ్చారు, పొడవలు ఇచ్చారు, ఒకదానికొకటి ఎదురుగా వస్తున్నాయని కూడా చెప్పారు. ఓకేనా? ఆపోజిట్ టు ఈచ్ అదర్, టువర్డ్స్ ఈచ్ అదర్ అన్నారు. అండ్ ఇంకేం చెప్పారు? వాటి స్పీడ్స్ ఇచ్చారు. ఒకటేమో 35 మీటర్/సెకండ్ అంట, ఇంకొకటేమో 45 మీటర్/సెకండ్ అంట. అలా అయితే ఎంత టైం పడుతుందో ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకోవడానికి అంటున్నారు. క్లియర్గా చూసుకోండి, రెస్పెక్టివ్లీ అని ఇచ్చారు కాబట్టి 300 400. సో అంటే ఇది 300, ఇది 400. సరే, ఇప్పుడు టోటల్ అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి రెండింటిని క్రాస్ చేసుకోవడానికి? క్లియర్గా రెండింటిని లెంత్ కలపాలి, అంటే టోటల్ 700 మీటర్స్ వెళ్ళాలి. వాటి స్పీడ్స్ ఏమవుతాయి? ఆపోజిట్గా ఎదురెదురుగా వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేయాలి? స్పీడ్స్ని యాడ్ చేయాలి, అంతేనా? సో యాడ్ చేయండి. 45 + 35 80. సో 80 మీటర్స్ ఒక సెకండ్కి వెళ్తుంది. 700 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అంతేనా? ఓకే, 300 340 అన్నారు. సారీ, ఇక్కడ మనకి లెంత్ 300 ఒకటి, 340 మీటర్స్ ఒకటి అన్నారు. 400 వేస్తాం. సో క్లియర్గా 300 + 340 అంటే 640 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? క్లియర్గా దీనికి ఏంటిది? ఇది 8 టైమ్స్ ఉంది, అంతేనా? అంటే 8 సెకండ్స్. ఎందుకంటే ఒక సెకండ్కి 80 మీటర్లు వెళ్తుంది, 640 మీటర్లకి 8 సెకండ్లు, 8 టైమ్స్ ఉంది. ఓకే, 8 సెకండ్స్. సో నెక్స్ట్ 22nd ఆన్సర్ చేయండి. ఆన్సర్ 8 సెకండ్స్. సెకండ్ అని ఫస్ట్ ఆన్సర్ చేసింది ఇందిరా అండ్ నెక్స్ట్ త్రినాథరావు. ఏంటండి ఇప్పుడు 640 అని పెడుతున్నారు ఏంటి ఏ క్వశ్చన్కి? 640 ఎక్కడ ఉందండి? ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 22nd క్వశ్చన్. మీరు ఇంకా బ్యాక్ ఉంటే లైవ్కి వచ్చేయండి, ఇది విన్న తర్వాత అయినా సరే. ఓకే,
ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం. రెండు న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయంట, ఎక్స్ వై సహజ సంఖ్యలు ఉన్నాయంట. వాటి మొత్తం వచ్చేసి రెండు కలిపితే 320 అంట. అలాగే ఎక్స్ వై యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసి 20 అంట. అండ్ ఎక్స్ ఏమో గ్రేటర్ దాన్ వై అని కూడా చెప్తున్నారు. వీటి హెచ్సిఎఫ్ ఎంత? 20 అంట. అలా అయితే ఎక్స్ మరియు వై ఇలా సాధ్యమయ్యే జతలు ఎన్ని ఉన్నాయి అంటున్నారు. ఇలాంటి పెయిర్స్ ఎన్ని ఉన్నాయి, పాసిబుల్ పెయిర్స్ అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు ఎక్స్ వై ఉందండి, హెచ్సిఎఫ్ 20 అవుతుందంటే అర్థం ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే రెండిటికి కామన్గా మ్యాక్సిమం 20 ఉంది. సో అందుకని ఆ 20ని తీస్తారు బయటికి, అదే హెచ్సిఎఫ్ అయింది. ఇంకా కామన్గా ఏమైనా ఉంటుందా? 20ని తీసిన హెచ్సిఎఫ్ని తీసిన తర్వాత ఇంకా ఏమైనా కామన్గా ఉంటుంది? ఇంకేం కామన్గా ఉండదు. అంతేనా? సో మనం ఈ నెంబర్స్ని ఏమనుకుందామంటే 20A అలాగే 20B అనుకుందాం. ఎందుకంటే ఇందులో 20లు ఉన్నాయని తెలుసు మనకి, అవునా? సో 20 ఇంటూ ఏ అనుకుందాం ఎక్స్ని, వైని 20 ఇంటూ బి అని అనుకుందాం. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై అంటే 20A ప్లస్ 20B ఈజ్ ఈక్వల్ టు 320 అయింది. అప్పుడు ఏ ప్లస్ బి ఏమవుతుంది? 20ని కామన్ తీసి అటుపక్క వెళ్ళి డివైడ్ చేస్తాం. ఎంత అవుతుంది? 16 అవుతుంది. అప్పుడు ఇప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ బి 16 అయ్యిందంటే పాసిబిలిటీస్ ఎన్ని? ఏం చెప్పారు? ఎక్స్ గ్రేటర్ దాన్ వై అన్నారు కదా. సో అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటే ఏ గ్రేటర్ దాన్ బి ఉండాలి. సో అంటే ఏ 15 అనుకోండి, బి 1 ఉంటుంది. 14 అనుకోండి, 2 ఉంటుంది. 13 3, 12 4, 11 5, 10 6, 9 7, 8 తీసుకోలేము ఎందుకంటే ఎక్స్ గ్రేటర్ దాన్ వై అన్నారు కదా. సో ఏ గ్రేటర్ దాన్ బి ఉండాలి. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్లియర్గా మనం హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్గా ఉన్నది తీస్తాం. ఇంక ఏమీ కామన్గా ఉండకూడదు. ఇప్పుడు ఏకి బీకి ఇంకేమీ కామన్గా ఉండకూడదు, అవును కదా? ఎందుకంటే కామన్గా ఉన్నదే 20, ఎక్స్కి వైకి కామన్గా ఉంది 20 కాబట్టి అందుకే 20A 20B అనుకున్నాం. ఇంకా మళ్ళీ ఏకి బీకి కామన్గా ఏం ఉండకూడదు. సో 15కి 1కి ఏం కామన్ ఉందా? ఏమీ లేదు. సో ఇది ఓకే. 14కి 2కి కామన్ ఉందా? ఉన్నది. సో ఇది నాట్ ఓకే. 13కి 3కి కామన్ ఏమీ లేదు. 12కి 4కి కామన్ ఉంది. సో నాట్ ఓకే. 5 11 ఓకే. 10 6 నాట్ ఓకే. 9 7 ఓకే. సో ఎన్ని అయ్యాయి? ఓకే, 4 పెయిర్స్ అయ్యాయి. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ 4 అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆర్పిఎఫ్ వీడియోస్ తప్పకుండా మనం చేద్దామండి. 20th క్వశ్చన్ పెట్టారు కాదు సార్, మీరు టోటల్ రాంగ్ చేసినప్పుడు. అర్థం కాలేదండి, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో ఏం అర్థం కాలేదు అసలు. లాస్ట్లో నేను ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని రిపీట్ చేస్తాను. ఓకేనా? ట్వంటీ క్వశ్చన్ ఏంటి? ఏమైనా ప్రాబ్లం ఉందా? 20లో ఏం ప్రాబ్లం లేదు కదా. ఓకే, చూసుకోండి. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ రియలా, సేమే ఉంటాయా, నాట్ రియలా అని తెలుసుకోవాలంటే ఒకే ఒకటేంటి, ముందు స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది స్టాండర్డ్ ఫామ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. ఇప్పుడు ఇది రూట్స్ రియలా, నాట్ రియలా, అలాగే ఈక్వల్లా అని తెలుసుకోవాలంటే b² మైనస్ 4ac ఎంతో కనుక్కోవాలి. b² మైనస్ 4ac కనుక 0 అయిందనుకోండి, అప్పుడు రూట్స్ సేమ్ అవుతాయి, అంటే ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, అప్పుడు అవి రియల్ అవుతాయి. ఒకవేళ లెస్ దాన్ 0 అయిందనుకోండి, అంటే మైనస్లో వచ్చిందనుకోండి, అవి నాట్ రియల్ అవుతాయి, అంటే ఇమాజినరీ రూట్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సింపుల్, ఇంతే. ఇప్పుడు b² మైనస్ 4ac కనుక్కోవాలి మనం. b అంటే ఎంత? 6 ఉంది, అంటే 6² అంటే 36 మైనస్ 4 ఇంటూ a ఎంత ఉంది? √3 ఉంది. c ఎంత ఉంది?
-√3 ఉంది, -√3. ఇంకేముంది కనుక్కుందాం. సో 36 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. √3 ఇంటూ √3 3, 3 ఇంటూ 4 12. సో క్లియర్గా 48 వచ్చింది. సో ప్లస్లో ఉంది కదా. సో ప్లస్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏం చెప్పచ్చు, రియల్ రూట్స్ అని చెప్పచ్చు. అండ్ ఈక్వల్ అవ్వాలంటే 0 అవ్వాలి. కాబట్టి రియల్ కానీ ఈక్వల్ కాదు. సో రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే రియల్గా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి, గ్రేటర్ దెన్ 0 అయితే. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. b² - 4ac. అసలు రూట్స్ ఎలా కనుక్కుంటాం? ఫార్ములా ఏంటి? -b ± √b² - 4ac / 2a. క్లియర్గా మనం ఈ b² - 4ac మాత్రమే కనుక్కుంటున్నాం. ఎందుకు? క్లియర్గా చూడండి, ప్లస్ పెడితే ఒక రూట్ వస్తుంది, మైనస్ పెడితే ఒక రూట్ వస్తుందండి. కానీ 0 అయిపోయింది అనుకోండి, ఇంకా ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా ఒకటే కదా రూట్ వస్తుంది. సో అందువల్ల అప్పుడు సేమ్ అవుతుంది అనమాట 0 అయితే. పాజిటివ్ అనుకోండి b² - 4ac, ఇంకా స్క్వేర్ రూట్లో ఉంది పాజిటివ్ అయితే క్లియర్గా పాజిటివ్ వాల్యూ బయటకు వస్తుంది. కాబట్టి రెండు డిస్టింక్ట్ వాల్యూస్ వస్తే ప్రాబ్లం లేదు, రియల్గా ఉంటాయి. కానీ నెగిటివ్ అయింది అనుకోండి, స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ అయితే ఏమవుతుంది? మనకి ఇమాజినరీ వాల్యూస్ అంటే అక్కడ i అనేది వస్తుంది. అవునా? సో i = √(-1) కదా. సో i వస్తుంది అనమాట, ఇమాజినరీ రూట్స్ వస్తాయి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సింపుల్ క్వశ్చన్ కదా. ఏమంటున్నారు? 7:45, 7:08 అంటే ఎలా సూచిస్తారంటున్నారు 24 hours ఫార్మాట్లో. 7:45 క్లియర్గా ఉంది కదా. క్వార్టర్ అయితే 7:28. సో క్వార్టర్ అయితే 8 అవుతుంది అంటున్నారు. 7:08 తెలుగులో మనం ఇచ్చాం. సో ఇది 1945 అవుతుంది, అంతేనా? 1945 అవుతుంది 24 hours ఫార్మాట్లో. అంటే 7:45 అయిందని, నైట్ 7:45 అయిందని అర్థం. సో నైట్ 7:45 అయిందంటే, నైట్ 7:45 అయిందంటే ఈ 7కి ఏం చేయాలి? 12ని యాడ్ చేయాలి, నైట్ కాబట్టి. సో 1945 అవుతుంది. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూద్దాం ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. లెట్ us see. తెలుగు రాలేదు. 23 తెలుగు రాలేదు. ఓకే, ఆప్షన్స్ ఓకే ఓకే అవునండి. అంటే క్వశ్చన్ చూసుకోండి. ఫస్ట్ మెయిన్ థింగ్, ఒక రెగ్యులర్ పాలిగాన్, ఈ ఫార్ములాస్ తెలియాలండి, అప్పుడే మనం సాల్వ్ చేయగలం. ఒక రెగ్యులర్ పాలిగాన్లో, ఓకేనా, రెగ్యులర్ పాలిగాన్లోని డయాగ్నల్స్ n సైడ్స్ ఉన్న రెగ్యులర్ పాలిగాన్ యొక్క డయాగ్నల్స్ ఫార్ములా ఏంటి? n × n - 3/2. ఓకేనా. n సైడ్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయంటే n × n - 3/2. కానీ ఇక్కడ మనకి డయాగ్నల్స్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేద్దాం? సైడ్స్ కనుక్కుందాం. సో n × n - 3/2 అనేది = 65 అయింది. సో n × n - 3 = 2 × 65 అంటే 130 అయింది. క్లియర్ చూసుకోండి, n × n - 3 130 అయింది. 130ని ఎలా రాసుకోవచ్చు? 13 × 10 కింద రాసుకోవచ్చా? సో అంటే క్లియర్గా 13 పెడితే 13 × 13 - 3 అంటే 13 × 10 అవుతుందా? సో అంటే n 13 అయిందని చెప్పొచ్చా? సో n 13 అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అడుగుతున్నారు. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్కి కూడా మనకి ఒక ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, అంతర కోణాల యొక్క మొత్తం ఒక పాలిగన్లోని, ఒక బహుభుజిలోని మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా n - 2 × 180, n - 2 × 180 degrees అనమాట. n ఎంత? నెంబర్ ఆఫ్ సైడ్స్ 13 కదా ఇచ్చారు. 13 - 2 × 180. సో 11 × 180, 11 × 180 అంటే ఎంత? 1980. ఓకేనా, 1980 అవుతుంది ఆన్సర్. ఓకే, సో ఐ థింక్ ఇదే. ఓకే, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. జస్ట్
లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. 1980 ఫస్ట్ ఎవరు ఆన్సర్ ఇచ్చారు? తెలుగు గేమింగ్ అండ్ శ్రీకాంత్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సార్ యాడ్ యాప్ ఏంటి సార్? షార్ట్ కట్ చెప్పండి. ఫార్ములాస్కి షార్ట్ కట్స్ ఉండవండి. ఫార్ములాస్ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి, అవి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. సరే, ఏ వచ్చేసి బి కంటే 2 సంవత్సరాలు పెద్దంట, బి వచ్చేసి సి వయసుకి 2 ఇంతలంట, మొత్తం వయసు 32 ఇచ్చారు, బి ఎంత అంటున్నారు. సో క్లియర్గా సి నుంచి వెనక్కి వెళ్తుంది కదా, సి ఏజ్ ఏ అనుకున్నాను అనుకోండి, బి ఏజ్ 2A అవుతుంది కదా, ఎందుకంటే డబల్ అన్నారు. ఏ ఏజ్ బి కంటే 2 ఎక్కువ అన్నారు, సో 2A + 2 అవుతుంది. సో అన్నీ కలిపితే ఎంత అంట? 32 అంట. సో 2 + 2 + A అంటే మొత్తం 5A = 32 - 2 అంటే 30, అంటే A = 6. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? బి ఏజ్ ఎంత? బి 2A కదా అనుకున్నాం, సో 2 × 6 అంటే 12 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? 12 ఇయర్స్. సో లాస్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఆన్సర్ చేసింది నాని, నెక్స్ట్ ప్రీతి ఆన్సర్ చేశారు 12 ఇయర్స్ అని. వెరీ గుడ్. ఓకే, ఈరోజు కొంచెం ఫాస్ట్గా అయిపోయి ఉంటుంది లైవ్. 50 మినిట్స్కే మనం లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసాం. ఎందుకు మనం ఫాస్ట్గా చెప్పామా? క్వశ్చన్స్ చాలా ఈజీగా కనిపిస్తున్నట్టున్నాయి యాక్చువల్లీ ఈరోజు. ముందు పేపర్స్తో కంపేర్ చేస్తే ఈరోజు పేపర్ కొంచెం ఈజీగా ఉన్నట్టుందండి. సరే, మోడ్కి, మీడియన్కి, మీన్కి అంటే సగటు, బహుళకం, అలాగే మనకి మధ్యగతం, ఈ మూడింటి మధ్య రిలేషన్ ఏంటి? మోడ్ = 3 మీడియన్ - 2 మీన్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. మోడ్ = 3 మీడియన్ - 2 మీన్, అంతే, ఇంకేముంది, ఇంకా సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. మోడ్ ఎంత? 63. 3 × మీడియన్ అదే మనం కనుక్కోవాలి, -2 × మీన్, 2 × 36 72, -72 ఇటు పక్క పంపించేద్దాం, ఇంకెందుకు, +72 అయిపోయింది. ఇదెంత వాల్యూ? 3 మీడియన్ వాల్యూ. ఓకేనా? ఇంకా మీడియన్ అంటే /3 అయిపోద్ది, సో దీన్ని /3 చేసేద్దాం, ఇంక ఈ 3ని అటుపక్క పంపిస్తాం. ఇంకేముంది, క్యాన్సిల్ చేసేద్దాం. ప్లస్ చేసి క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే రెండింటినీ క్యాన్సిల్ చేయాలి ప్లస్ చేయకపోతే. ఓకేనా? రెండింటినీ క్యాన్సిల్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఎందుకు క్యాన్సిల్ చేశారని అనుకోవద్దు. 24 + 21 అంటే 45 ఆన్సర్ అవుతుంది. ప్లస్ చేస్తే ఒకసారి క్యాన్సిల్ చేయొచ్చు, కానీ ప్లస్ చేయలేదు కాబట్టి రెండింటినీ క్యాన్సిల్ చేసాం. ఓకేనా? రెండింటినీ క్యాన్సిల్ చేయాలి. అప్పుడు ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా, ఇంటూ ఉంటే అవసరం లేదు, ఒకదాన్నే క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా? అవి కూడా బేసిక్స్ అండి మనకి. ఓకే, ఒక 8 మినిట్స్ మనకు తొందరగా కంప్లీట్ అయిపోయింది. బేసిక్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఖచ్చితంగా ఈ 2 డేస్లోనే మనం బేసిక్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేద్దాం. అంటే జస్ట్ అది లైవ్ ఉండకపోవచ్చు, బట్ రోజుకి ఒక 15 మినిట్స్ అలా చిన్నగానే మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఒక టైం ఫిక్స్ చేసుకుందాం, రోజు 15 మినిట్స్ వీడియో అనేది వస్తుంటుంది. దాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుందండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మెయిన్గా, అండ్ బేసిక్స్ అంతా బాగా ఐడియా లేని వాళ్ళందరికీ కూడా. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి తప్పకుండా. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే మాత్రం ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి వీడియోని, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒకసారి షేర్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాట్సాప్లో షేర్ చేయండి. అండ్ మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సో ఆ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. అందులో కూడా మనం అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఓకేనా? అన్ని సబ్జెక్ట్ చెప్తారా సార్? ఓన్లీ మ్యాథ్సా? ఆల్రెడీ మనం మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కూడా మనం స్టార్ట్ చేసాం. నెక్స్ట్ మిగతా కూడా చెప్పడానికి ట్రై చేస్తామండి. ఓకేనా? పర్సంటేజెస్ ఫుల్ క్లాస్ చెప్పన్నా? ఓకే అండి, తప్పకుండా పర్సంటేజెస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. బట్
మనకు ఆల్రెడీ ఉన్నాయి చూడండి మన ఛానల్లో. పర్సంటేజెస్ కాన్సెప్ట్ అని కొట్టండి, మీకు ముందు ఆ బేసిక్స్ నేర్చుకోండి, క్లియర్గా వస్తుంది. ఫార్ములాస్ వీడియో కూడా త్వరలో చేస్తానండి. థ్యాంక్ యూ అండి వాణి గారు. పీడిఎఫ్, ఏ పీడిఎఫ్ అండి? ఇది మొత్తం ఇంటర్నెట్లో మీరు గూగుల్ చేసినా సరే వస్తాయండి పీడిఎఫ్స్, ప్రీవియస్ పేపర్స్వి. 8 PM టుడే రీజనింగ్ ఉందా సార్? ఉన్నదనే అనుకుంటున్నా అండి, బట్ ఎక్కడో చిన్న డౌట్ ఉందండి. కొంచెం ఆ పీపీటీ అనేది ఇంకా రెడీ అవ్వలేదు. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్ ఎలాంటి అప్డేట్ ఇంకా రాలేదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. టాటూ గురించి కరెక్ట్గా ఐడియా లేదు. నెక్స్ట్ లైవ్ మోస్ట్లీ ఈరోజు 8కి ఉండొచ్చండి, చూద్దాం. ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది? అది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్సే కాదండి, ఈ ఇయర్ ఎలా వచ్చింది, ఎంతమంది అప్లై చేశారు, అన్ని వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఆ కట్ ఆఫ్స్ కూడా మనం ఒకసారి ఆ వీడియో కూడా మనం చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? డైలీ ఈవినింగ్ 5 o'clockకి చూసుకోండి, డైలీ సాయంత్రం 5 గంటలకి మనకి మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. అండ్ 8 PMకి మనకి రీజనింగ్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? బట్ ఏదో 1 day 2 days మిస్ అయితే మిస్ అవ్వచ్చు, బట్ డైలీ మనకి ఇవే టైమ్స్ అనమాట. ఓకేనా? సో అందుకే ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద తప్పకుండా ఒక వీడియో చేస్తాను, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకసారి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ జీజేపీ అని కొట్టండి, అందులో మీకు జస్ట్ ఒక 10 minutes 15 minutes వీడియో ఉంటుంది. అందులో చాలా షార్ట్ కట్స్ కూడా మనం చెప్పాం ఆల్రెడీ. థ్యాంక్ యూ అండి శ్యామ్లా గారు. డైలీ టైం ఈవినింగ్ 5కి మ్యాథ్స్, 8 o'clockకి రీజనింగ్. ఓకేనా? మినిమం ఎన్ని రోజులు క్లాసెస్ కంటిన్యూ చేస్తాం? ఇంక దీన్ని ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటామండి, ఎగ్జామ్ వరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడమే. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ప్రీవియస్ పేపర్స్ చెప్తున్నాం, నెక్స్ట్ మోడల్ పేపర్స్ చెప్తాం, మాక్ టెస్ట్లు పెడతాం, ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం ఎగ్జామ్ వరకు. ఓకేనా? సో ఓకే అండి. అయితే జీడీ క్లాసెస్ మనం ఆల్రెడీ చెప్పాము కొన్ని, అవి కూడా చూద్దామండి, కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడే వచ్చింది, అఫీషియల్గా వచ్చింది అంటున్నారు, ఒకసారి చూద్దామండి. అది కూడా చూసి ఐ విల్ ట్రై టు డూ ఏ వీడియో ఒకవేళ అది అఫీషియల్గా వస్తే. బేసిక్ లెవెల్ కాదు సార్, ఇట్ వాజ్ హైలీ సార్. ఓకే, ఆల్రెడీ మీరు చూసారా? సరే, బేసిక్ లెవెల్లో క్లియర్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద కూడా చదువు అన్న. ఒకవేళ మనకంటే పక్క వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి పోతుందా జాబ్? మనకంటే ఎక్కువ మార్క్స్ వస్తే మరి వాళ్ళకే కదండి జాబ్ వస్తుంది. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది. చెప్పండి సుమంత్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. సో ఓకే అండి, అన్న బాగా చెప్పన్నా, ఎగ్జామ్ బాగా రాయాలి. ఆల్ ద బెస్ట్ అండి. నా వంతు నేను ట్రై చేస్తా. మెయిన్గా మీరు ఫోకస్ చేయాలి, మీరు చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఎక్కువ చేయాలి. మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి, మ్యాథ్స్ ఉంది, రీజనింగ్ ఉంది, జనరల్ సైన్స్ ఉంది, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. మీరు ఎందులో ఏది బాగా రాదో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, కరెక్ట్ టైం టేబుల్స్ వేసుకోండి, కరెక్ట్ ప్రిపరేషన్ అనేది ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది కంపల్సరీగా. ఓకేనా? పతాన్ గారు మీరు ఏం మెసేజ్ చేశారు? హలో రిప్లై సార్ అన్నారు, ముందు ఏం మెసేజ్ పెట్టారో మేబీ చూడలేదనుకుంటాను నేను. అన్న మీ నేమ్? నా నేమ్ సుమంత్ అండి. థ్యాంక్ యూ అండి సోఫియా గారు, థ్యాంక్ యూ.
హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు సార్? చూడాలండి. అఫీషియల్గా ఏమైనా వస్తే మన ఛానల్లో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. ఓకేనా? ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఉందండి. జీజేపీ తెలుగు అనే యాప్ మీరు ప్లే స్టోర్లోంచి తీసుకోవచ్చు. అన్నీ చెప్తారు కదా సార్? మ్యాథ్స్, రీజనింగ్ అయితే పక్కాగా చెప్తాను. జనరల్ సైన్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తామండి ఖచ్చితంగా. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చెప్తాం మన ఛానల్లో. చూడండి ఒకసారి, ఆల్రెడీ యూట్యూబ్లో చాలామంది అప్లోడ్ చేశారు ఏ జాబ్ అయితే బెటర్ అని. ఎందుకంటే ఏ జాబ్ బెటర్ అనేది అక్కడ క్లియర్గా రైల్వేలో జాబ్ చేసే వాళ్ళు ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఏవో పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఐడియా ఉంటుంది కదా ఏ జాబ్ బెటర్ అనేది. జగన్నాథ్ సార్ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. అంటే రీసెంట్గా అయితే మాట్లాడలేదు. ఆ సార్ కంప్లీట్గా టీచింగ్ వదిలేసి వేరే అమెజాన్లో ఎక్కడో వర్క్ చేస్తున్నారు అనమాట. పోండు కుందల గారు టాపిక్ వైజ్ చెప్తారా? మోడల్ పేపర్స్ అండి. ప్రెజెంట్ అయితే మనం ప్రీవియస్ పేపర్స్ చెప్పుకుంటున్నాం కదా, నెక్స్ట్ మనం మోడల్ పేపర్స్ కూడా చెప్పుకుంటాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అన్న జాబ్. ఆల్ ద బెస్ట్ అండి. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలో అర్థం కావట్లేనా? కరెంట్ అఫైర్స్ ఓన్లీ ఇంపార్టెంట్వి మాత్రం చదువుకుంటే చాలండి. ఒకసారి ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ కూడా మనం చూసామనుకోండి, మీకు అప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఐడియా వస్తుంది. ఒకసారి చూడండి కరెంట్ అఫైర్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, కరెక్ట్గా న్యూస్లో ఉన్నవి, వాటికి ఏం ఇంపార్టెన్స్ ఉందో అలాంటి క్వశ్చన్స్ మనం చదువుకుంటే సరిపోద్ది. ఓకేనా? జీజేపీ యాప్ డెస్క్టాప్ వెర్షన్ లేదండి. టైం టేబుల్ సెట్ కాదు సార్, ఇట్స్ నాట్ వర్కింగ్. టైం టేబుల్ సెట్ కాదంటే ఎలా అండి? మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి కదా. మనకు మెయిన్ రీజనింగ్ ఇంపార్టెంట్. రీజనింగ్ కూడా మనం వీడియోస్ చేస్తాం. ఎన్టీపీసీకి కూడా యూజ్ అవుతుంది కదా సార్? ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. బుక్స్ ఏ వెబ్సైట్లో కొనాలి? బుక్సా? అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మొత్తం అన్నీ ఉంటాయి కదా. బయట బుక్ స్టోర్లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు కదా బుక్స్. ఆర్ఆర్బీలో కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కలిపి 20 మార్క్స్ అండి. మోస్ట్లీ ఒక 10 మార్క్స్కి అయితే కరెంట్ అఫైర్స్ రావచ్చు. ఒకసారి నేను చూస్తానండి. జీజేపీ తెలుగు అండి. జీజేపీ తెలుగు యాప్. ఓకేనా? సో ఓకే అండి, అయితే మనం నైట్ 8 o'clockకి మోస్ట్లీ కలుద్దాం, లేదంటే రేపు ఈవినింగ్ 5 o'clock కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.